శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథా తథ అనువాదము 65వ సర్గము ప్రారంభము. వానరులందరూ యువరాజైన అంగదుని నాయకత్వమున చిత్రములైన వనముగల ప్రస్రవణ పర్వతమునకు చేరారు. అచ్చట వారు రామలక్ష్మణులకు సాష్టాంగముగా ప్రణమిల్లినారు. అనంతరం సుగ్రీవునకు నమస్కరించి సీతాదేవి వృత్తాంతమును తెలుపుటకు ఉపక్రమించారు. రావణుని యొక్క అంతఃపురమునందు సీతాదేవి నిర్బంధింపబడుట, రాక్షస స్త్రీలు ఆమెను భయపెట్టుట, రామునిపై ఆమెకు గల అనురాగము, రావణుడు ఆమెకు విధించిన గడువు మొదలైన విషయములు వానరులు అందరూ రామసన్నిధియందు చెప్పటం మొదలుపెట్టారు. సీతాదేవి క్షేమముగా ఉన్నది అని తెలుసుకున్నటువంటి శ్రీరామచంద్ర ప్రభు వారిని గూర్చి స్వామి పలుకుతున్నారు. ఓ వానర శ్రేష్ఠులారా, సీతాదేవి ఎక్కడ ఉన్నది? నా విషయమున ఆమె అభిప్రాయమేమి? ఆమెకు సంబంధించిన విషయములన్నీ విపులముగా నాకు తెలియచేయండి. వానరులు రాముడు పలికినటువంటి మాటలు విని సీతాదేవి వృత్తాంతము బాగుగా ఎరిగినటువంటి హనుమంతునితో, ఓ హనుమా, నీవే వివరింపు అని శ్రీరాముని సన్నిధిలో ఆయనను ప్రోత్సహించినారు. వానరుల యొక్క మాటలు విని వాయునందనుడైన హనుమంతుడు ముందుగా దక్షిణ దిక్కునకు మరలి సీతాదేవికి వినయముతో ప్రణమిల్లినారు. తదుపరి వాక్చతురుడైన మారుతి తాను సీతాదేవిని దర్శించిన రీతిని తెలియచేయటం మొదలుపెట్టారు. కాంచనమయము, తన తేజస్సుతో దివ్యకాంతులను వెదజుల్లుతున్న ఆ చూడామణిని హనుమంతుడు శ్రీరామునకు సమర్పించారు. పిమ్మట అంజలి ఘటించి వివరిస్తున్నారు. రామా, నేను శతయోజన విస్తీర్ణమైనటువంటి సముద్రమును లంఘించి జనకుని కుమార్తె అయిన సీతాదేవిని చూడాలి అని కోరిక కలిగినటువంటి వాడనై ఆమెను వెతుకుచూ వెళ్ళాను. దక్షిణ సముద్రము యొక్క దక్షిణ తీరమునందు దుర్మార్గుడైన రావణుని యొక్క లంక అను నగరము ఉన్నది. రావణాంతఃపురమున అశోకవనమునందు నేను సీతా సాధ్విని చూచాను. ఓ రామ, ఆ సాధ్వి తన ఆశలన్నిటినీ నీమీదనే పెట్టుకొని జీవించుచున్నది. ఆమె చుట్టూను రాక్షస స్త్రీలు చేరి ఉండిరి. వారు ఆమెను మాటిమాటికి భయపెట్టుచుండగా నేను చూచితిని. వికృతాకారము గల ఆ రాక్షస స్త్రీలు ప్రమదావనమునందు ఆమెకు కావలి కాచుచున్నారు. దుఃఖమును మాటనే ఎరుగని ఆ సాధ్వి నేడు దుఃఖములకు లోనైనది స్వామి. అశోకవనమునందు ఆమె నిర్బంధంలో ఉంది. రాక్షస స్త్రీలు ఆమెను పర్యవేక్షిస్తున్నారు. ఆమె కేశములన్నీయూ ఒకే జడగా ఏర్పడి ఉన్నది. దీనురాలై ఉన్న ఆమె నిరంతరము నిన్నే చింతించుచున్నది. ఆమె నేలపై పరుండి ఉన్నది స్వామి. మంచు దెబ్బకు గురి అయిన పద్మము వలె వన్నె తరిగి ఉన్నది. రావణుని ఏవగించుకున్నది. విరక్తి కారణంగా తనువును త్యజించవలనని నిశ్చయించుకున్నది. కాకుత్స వంశ పావనా ఓ రామా, నీపైననే మనస్సును నిలుపుకొని సీతాదేవి అతి కష్టముతో నేను వెతికి తెలుసుకున్నాను, కనుగొన్నాను. నేను ఇక్ష్వాకు వంశ విఖ్యాతిని తిన్నగా క్రమముగా ప్రస్తుతించాను. ఓ మహాపురుష, ఆ విధముగా ఆమెకు నాపై విశ్వాసమును పాదుకొల్పుకున్నాను. అప్పుడు ఆ తల్లి నాతో సంభాషించినది. ఆమెకు నేను అనేక విషయములు తెలియచేశాను. రామసుగ్రీవుల మైత్రిని తెలుసుకొని ఆమె పరమ ప్రీతిని పొందినది స్వామి. పాతివ్రత్య ధర్మ ఆచరణము, నీపై భక్తి ప్రపత్తులు ఆమెలో స్థిరముగా ఉన్నాయి. ఓ నరోత్తమ, పూజ్యులైన ఆ జనకుని కూతురు తీవ్రముగా తపమాచరించుచు నీయందు భక్తి తత్పరురాలై ఉన్నది. ఈ విధముగానున్న ఆ సాధ్వీమణిని నేను వీక్షించాను స్వామి. మహాప్రాజ్ఞ, ఓ శ్రీరామ, చిత్రకూట పర్వతమునందు ఆమె నీ ప్రక్కన ఉన్నప్పుడు జరిగిన కాకాసుర వృత్తాంతము గుర్తుగా నీకు తెలుపుటకై ఆమె నాకు వివరించినది. ఇలా చెప్పింది.
ఓ మారుతి, ఇక్కడ నీవు చూచినదంతయు నరోత్తముడైన శ్రీరామునకు విన్నవించు అని జానకీదేవి నాతో పలికినది స్వామి. ఈ వచనములు అన్నిటినీ సుగ్రీవుని సమక్షమున శ్రీరామునకు తెలియచేయి. ఈ శిరోభూషణమును ఎంతో భద్రంగా కాపాడుచూ వచ్చాను, దానిని శ్రీరామునకు సమర్పించు అని పలికినది స్వామి. జాతిరత్న శోభలను వెదజల్లే ఈ చూడామణిని నేను జాగ్రత్తగా పరిరక్షించుకుంటూ వచ్చాను. స్వామి, ఆనాడు మీరు తల్లిపై ఉన్నటువంటి ప్రేమతో తిలకమును దిద్దినటువంటి వృత్తాంతాన్ని నాకు తెలియచేసింది. తమకు తెలియచెయ్యమన్నది స్వామి. మణి శిలల గంధమును నా చెక్కిలిపై తిలకముగా దిద్దితివి గదా రామా అని తెలియచేసింది. జలములలో జన్మించి కాంతులను చిమ్మునట్టి ఈ చూడామణిని నేను నీ కడకు పంపుచున్నాను. ఓ అనఘా, దుఃఖ సమయమునందు దీనిని చూచుచూ నన్ను చూచినట్లుగా ఆనందించు అని తెలియచేసింది. ఓ దాశరథి, మాసము గడువు ముగియు వరకు నేను జీవించి ఉంటాను. రాక్షసుల అధీనములోనున్న నేను 1 నెల పూర్తి అయిన పిమ్మట ఇక జీవించి ఉండను అని తెలియచేసింది. ధర్మచారిణి, కృశాంగి అయినటువంటి సీతామహాదేవి, ఆడు లేడివలే విశాల నేత్రములు గల సీతాదేవి అశోకవనమున నిర్బంధంలో ఉన్నది స్వామి. ఓ రఘువంశోత్తమా, విషయములను అన్నిటినీ యథాతథముగా విన్నవించాను. సాగరమును దాటు ఉపాయాన్ని గురించి ఇక మీరు ఆలోచించాలి. వాయునందనుడైన హనుమంతుడు ఈ విధముగా తన మాటల ద్వారా ఆ రామ లక్ష్మణులను ఊరట చెందేటట్లు చేసి వారు ఊరట చెందినారు అని గ్రహించి సీతాదేవి ఆనవాలుగా తనకు ఇచ్చిన చూడామణిని శ్రీరామచంద్ర ప్రభువునకు సమర్పించినారు. ఇది శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము 65వ సర్గము సమాప్తము.